సంగంబండ ప్రాజెక్టు లిఫ్ట్ ఇరిగేషన్ లో ఒక్క బండ పగలగొడితే 25,000 హెక్టార్లకు నీరు ఇవ్వొచ్చన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. బండను పగలగొట్టేందుకు దశాబ్ద కాలంగా బీఆర్ఎస్ సర్కార్ నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. కింద కెనాల్స్ తవ్వకాలు పూర్తయినా ప్రాజెక్టు నుంచి నీటి కోసం ఏళ్ల తరబడి ఎదురు చూడాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ను పూర్తి చేసి మక్తల్ను సస్యశ్యామలం చేస్తామన్నారు బట్టి విక్రమార్క. నారాయణపేట జిల్లా మక్తల్లో జరిగిన ప్రజా దీవెన బహిరంగ సభలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు బట్టి. 5 ఎకరాలున్న రైతులందరికీ త్వరలో రైతు భరోసా నిధులు రిలీజ్ చేస్తామన్నారు. ఇటువంటి సంగంబండ ప్రాజెక్టుకి సంబంధించి లోయర్ లెఫ్ట్ కెనాల్కి సంబంధించి బండ పగలగొడితే దాదాపు 25,000 ఎకరాలకి నీళ్లు పారటానికి అవకాశం ఉండి కూడా కింద కాలం అంతా పూర్తయింది. గ్రామీణ ప్రాంత ప్రజానికం నీళ్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. పంటలు పండించుకోవటానికి భూములు ఎదురు చూస్తూ ఉన్నాయి. పైన నీళ్లున్నాయి, కానీ మధ్యలో ఉన్నటువంటి చిన్న బండను పగలగొట్టడానికి దాదాపు ఒక దశాబ్ద కాలం ఈ ప్రాంతాల్లో పాలన చేసిన టీఆర్ఎస్ పార్టీ పట్టించుకోకుండా వదిలేయటం వల్ల గత 10 సంవత్సరాలుగా 25,000 ఎకరాలు పండాల్సిన పంట భూములు పండకుండా ఎండిపోయి ఉన్నటువంటి ప్రదేశాన్ని చూస్తూ ఉంటే నిజంగా కడుపు తరక్కపోతా ఉంది. ఈరోజు వంశీ చందర్ రెడ్డి గారు అట్లాగే శ్రీహరి గారు ప్రత్యేకంగా హైదరాబాద్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కలిసి నీటిపారుదల శాఖ మంత్రుల దృష్టికి తీసుకొని వచ్చి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకొని వచ్చి వీళ్ళందరూ కలిసి సంగంబండ సంబంధించినటువంటి చిన్న కార్యక్రమం ఒక 12 కోట్లు రిలీజ్ చేస్తే ఆ బండ పగలగొడితే 25,000 ఎకరాలకి నీళ్ళు ఇవ్వటానికి అవకాశం ఉంటుంది. ఆ సంబంధించిన 12 కోట్ల రూపాయలు రిలీజ్ చేయమని వారందరూ చెప్పిన మీదట ఈరోజు 12 కోట్ల రూపాయలు రిలీజ్ చేసి ఈరోజు మీ అందరి ముందుకు వచ్చి ఈరోజు మాట్లాడుతూ ఉన్నాం. మిత్రులారా, 12 కోట్లు ఇవ్వటం కంటే కూడా రేపొద్దున ఈ బండ పగిలి ఆ బండ పగిలిన ప్రాంతం నుంచి రిజర్వాయర్ నుంచి నీళ్లు గలగల ఇక్కడి నుంచి పారుతూ కింద పంట పొలాలకు పారుతా ఉంటే ఆ చూసే ఆనందం అంతకంటే కావాల్సింది ఏమీ లేదని కూడా మీ అందరికీ సవినయంగా మనవి చేస్తా ఉన్నాం. ఈ 5 ఏళ్లలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మీరు కని విని ఎరగని రీతిలో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ చేపడతా అని చెప్పి నేను సభాముఖంగా మాటిస్తున్నా. గతంలో ఉన్న వాళ్ళు నీళ్ల కోసం కాదు, పైసల కోసం ప్రాజెక్టులు చేసిండ్రు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి 27,500 కోట్లు ఖర్చు పెట్టి ఒక్కెకరా కూడా నీళ్ళు ఇవ్వలేదు. మేము పాలమూరు రంగారెడ్డి కానీ అసంపూర్తిగా ఉన్న కల్వకుర్తి కానీ భీమా కానీ నెట్టంపాడు కానీ అన్ని ప్రాజెక్టులు ఈ 5 ఏళ్ల కాలంలో పూర్తి చేస్తామని చెప్పి సభాముఖంగా మాటిస్తున్నా. అదేవిధంగా ఈ మధ్య కాలంలో కొడంగల్, నారాయణపేట్, మక్తల్ అనే లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కి ముఖ్యమంత్రి గారి చొరవతో 3,000 కోట్ల రూపాయలు మంజూరు చేసినాము, టెండర్లు పిలుస్తున్నాము. దాని కింద మక్తల్కి 30,000 ఎకరాల కొత్త ఆయకట్టు వస్తుందని చెప్పి కూడా నేను మనం చేస్తున్నా.